1997 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాలోని ఒక కోర్టు మౌజెస్ అనే వ్యక్తికి 38 మానభంగాలకు, 40 హత్యలకు, 7 దారి దోపిడీ కేసులకు, ఇంకా ఇతర కేసులకు సంబంధించి 2410 సంవత్సరాలు జీవిత శిక్ష విధించడం జరిగింది. మరి సోదర మహాశయులారా, శిక్ష విధించే న్యాయమూర్తి గారికి ఈ మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు, ఎన్ని సంవత్సరాలు శిక్ష అనుభవిస్తాడు అనే విషయం తెలియలేదా? కానీ మానవులు రాసుకున్న చట్టం ప్రకారము కూడా హత్యకు ఏదైతే శిక్ష ఉందో, మానభంగానికి సంబంధించి, దారి దోపిడీకి సంబంధించి ఏదైతే శిక్ష ఉందో దాని ప్రకారం లెక్కాచారం చేసి న్యాయమూర్తి గారైతే శిక్ష విధించడం జరిగింది. కానీ ఈ జీవితంలో మానవుని యొక్క సాధారణ ఆయుష్ 60-70 సంవత్సరాలు. మరి ఎవరినైతే హత్య చేయడం జరిగిందో, ఏ కుటుంబాన్ని అయితే దోచుకోవడం జరిగిందో వారందరికీ న్యాయం జరగాలి అంటే సరైన శిక్ష అతడు అనుభవించాలనా లేదా? అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవము పరలోక జీవితంలో నరకం అనే శిక్ష పెట్టడం జరిగింది. ఆ శిక్ష అనుభవించినప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయం జరుగుతుందనే విషయం ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది.